వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇండిగో సంక్షోభాన్ని ఆయుధంగా మార్చుకుని దువ్వాడ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి నెల కోట్ల రూపాయల కమిషన్లు రామ్మోహన్ నాయుడు తీసుకున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు విసురుతున్నారు. అయితే ఇప్పటి వరకు జాతీయ విపక్షాలు కూడా మాట్లాడని ఈ విషయంపై దువ్వాడ చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన ఆరోపణలు సంచలనంగా మారాయి. దువ్వాడ ఎంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా టీడీపీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో దువ్వాడ ప్రభావం బాగా ఉన్న నేపథ్యంలో ఇండిగో సంక్షేమం ద్వారా తనకు తిరిగి గుర్తింపు వస్తుందని ఆయన భావించిన ప్రస్తుతానికి ఆయన వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. మొత్తానికి ఇండిగో విమాన సంక్షోభం ఒక పెద్ద వ్యవస్థాపక సమస్యగా దేశం చర్చిస్తున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలు రాజకీయ కోణంలో మరో హంగామాగా మారాయి.